సురేష్ గారు అసలు గోమాత సురేష్ గా ఎలా అయ్యారు సార్? ఏం లేదండి, ఇది ఆవుల వెనక తిరుగుతా ఉన్నారు. అంటే ఒక ఊర్లో ఇద్దరు ముగ్గురు సురేష్. అంటే ఆవులకి మీకు ఏమన్నా స్పెషల్ అనుబంధం ఉందంటారా ఎక్కువ? మేబీ అది నన్ను అడాప్ట్ చేసుకుంది. ఆ జంతువు నన్ను అడాప్ట్ చేసుకుంది. ఇప్పుడు స్టార్ట్ చేశాం కాబట్టి అసలు గో ఆధారిత జీవనం మెంటల్ పీస్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? సో, ఆవు దగ్గర ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. మీరు కావాలంటే అంటే గోసేవ చేయడం వల్ల మన మనసుపై మంచి ప్రభావం చూపుతుందంటారా సార్? ఆ ఒక్క జంతువు అని కాదు, ఏ జంతువుకి సేవ చేసుకున్నా మంచిదే. అందులో గోమాత మన సాంప్రదాయంలో ఆరోగ్యంగా కూడా చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది అని చెప్తారు సార్. ఆ, ఆ, ఆ మాత అని ఎందుకు అంటామంటే, మనం చిన్న అంటే ఈ ఈ పంచగవ్యాలన్నీ కూడా ఆవు నుంచి వచ్చినవే కదా సార్? అంటే మన శాస్త్రాల్లో ఏంటంటే గుర్రంకి, ఇంకా అదే విధంగా ఈ బిజీ లైఫ్ లో యోగా ఎంతవరకు అవసరం పడుతుంది అంటారు సార్? అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు యోగులుగా ఉన్నాం కదండి. అంటే ఇప్పుడు అంటే యోగా మన ఆలోచన విధానాన్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటారు సార్? ఇప్పుడు నేను మీరు అడిగిన ప్రశ్న బాగుంది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నేనేదో మ్యాథ్స్ లో సమాధానం చెప్పాను బాడీ. ఉమ్. అంటే ఎక్స్పెషల్లీ స్ట్రెస్, కోపం, భయాలు తగ్గాలి అంటే మొదట ఏం మార్పు చేసుకోవాలంటారు సార్? వాళ్ళు ఎడిక్షన్ అవ్వాలండి. ఉమ్. ఎవరికి ఏదైనా భయాలు ఉన్నాయో, లేకపోతే ఫోబియాస్ అని, అసలు ప్రాణాయామ ఎంత వరకు యూజ్ అవుతుంది అంటారు సార్? అంటే ఆ ప్రశ్నే అంటే ఏమవుతుందంటే, పుట్టిన దగ్గర నుంచి ప్రాణాయామ అన్నది వాటిల్లో వీటిల్లో చేసి ఇష్టం వచ్చినట్లు తోచినన్ని సార్లు చేసేస్తా ఉంటాం సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇరాగేషన్ బ్రీతింగ్స్ అండి. అంటే ఎక్కువ స్పీడ్ ఎక్కువైపోతుంది. అంటే ధారణ అంటే ఏంటి? దాని ఉపయోగాలు ఏంటి? తప్పకుండా అండి. ఇప్పుడు మనము ధారణ అంటే, ఒక ఊరు ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్తున్నాం. వేరే ఊరు సరే, ఈ రోజుల్లో ఎక్కువ జుంబా ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి సార్. వాటికి యోగాకి ఉన్న డిఫరెన్స్ ఏమంటారు? అంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అన్నప్పుడు ఒక చిన్న మాట, ఎంతమంది జిమ్కి వెళ్తున్నారు, ఎంతమంది జూంబాకి వెళ్తున్నారు ప్రశ్న